దేవుని పరిశుద్ధమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2025 సంవత్సరం మొదటి దినము నుంచి ఈ క్రిస్మస్ దినము వరకు కూడా దేవుడు మనలందరినీ కూడా కాచి కాపాడి మరొక నూతనమైన క్రిస్మస్ దినాన్ని దేవుడు మన జీవితాలు అనుగ్రహించి ఆయన ఇచ్చిన ఈ గొప్ప ఆనందాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ సమయంలో ఈ ప్రైజ్లిన్ గాస్పల్ టీవీ ఛానల్ ద్వారా మీ మధ్యకు రావడానికి, క్రిస్మస్ సందేశాన్ని మీ మధ్యకు అందించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మరొకసారి దేవుని నామాన్ని గణపరుస్తూ వీక్షిస్తున్న దేవుని బిడ్డలను మీకు అందరికీ కూడా నా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. సియోనులో నుంచి దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఒక చిన్న వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుని కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చదవగలిగినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ పరలోకము నుంచి గాబ్రియేలు దేవదూత గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి అందిస్తున్న శుభ సందేశం ఏంటి అంటే, ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వర్తమానము అని తెలియచెప్పాడు. అంటే ఇది మనం లోకానుసారంగా ఆలోచన చేసుకోగలిగితే మన కుటుంబాల్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు అది మన కుటుంబానికి మాత్రమే సంతోషముగా ఉంటుంది, కానీ అది వేరే వాళ్ళ కుటుంబానికి సంతోషముగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన బిడ్డలు ఉద్యోగాన్ని సంపాదించినప్పుడు, మన గృహాల్లో వివాహాలు జరిగినప్పుడు అది మనకి చాలా సంతోషకరంగా ఉంటుంది, కానీ అదే సంతోషము వేరే కుటుంబము అనుభవిస్తుందా అంటే మనము దానికి కరెక్ట్గా దానికి చెప్పలేం. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటి దూత చెప్తున్న మాట ఏంటంటే, ప్రజలందరికీ సంతోషకరమైన వర్తమానము అని పరలోకము నుంచి గాబ్రియేలు దూత వచ్చి చెప్తూ ఉంది. అసలు అంత సంతోషము కలిగించే విషయం ఏంటి? ఆ మొత్తం ప్రజలందరూ, సృష్టి అంతా కూడా సంతోషించే విషయం ఏంటి అని మనము ఆలోచన చేయగలిగితే అక్కడ దూత చెప్తున్న మాట ఏంటంటే, ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు ఆ పరలోకమును విడిచి, చూస్తాం కదండి ప్రకటన గ్రంథంలో పరలోకం ఎలా ఉంటుంది అంటే అది బంగారంతో చేయబడిన పట్టణమని, అక్కడ రోడ్లు కూడా బంగారముతో చేయబడ్డాయని, ఒక సుందరమైన పట్టణమని, విలువ కలిగిన పట్టణమని బైబిల్ గ్రంథంలో పరలోకం గురించి రాయబడి ఉంది. అటువంటి ఒక శ్రేష్టమైన స్థానమును విడిచి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి రాబోతూ ఉన్నాడు, మిమ్మల్ని రక్షించడానికి ఆయన రాబోతూ ఉన్నాడు, ఇది మీరు సంతోషించవలసిన సమయము అని దేవదూత గొర్రెల దగ్గరికి వచ్చి ఒక వర్తమానాన్ని అందించింది. ఇది ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సమయము దేవుని వాక్యమందు మీ యొక్క గురి నిలపాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆ పరలోకమును విడిచి ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే, మనము దుఃఖములో ఉంటే చూడటానికి కాదు, మనము బాధల్లో, అవమానాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనము దుఃఖముతో నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని చూసి సంతోషించడానికి రాలేదు, కానీ మన దుఃఖాన్ని, మన బాధను, మన అవమానాలన్నిటినీ కూడా తీసివేసి మనం కోల్పోయిన సంతోషాన్ని, మనం కోల్పోయిన సమాధానాన్ని, మనం కోల్పోయిన నెమ్మదిని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోకమును విడిచి ఈ భూలోకానికి వచ్చి పశువుల తొట్టులో ఆయన పరుండబెట్టారని రాయబడి ఉందండి. అంత దీన స్థితిలోనికి వెళ్ళటానికి గల కారణం ఏంటి అంటే ఒకటే కారణం, మనము సంతోషించాలని. ఇది ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తికి ఒక డౌట్ వచ్చిందంట. ఏంటంటే, ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక సంఘటనలు జరిగాయి కదా, ఆ సంఘటనలన్నిటిలో గొప్ప సంఘటన ఏంటి అని ఆ వ్యక్తికి డౌట్ వచ్చి తన సందేహాన్ని తీర్చుకోవాలని అనేక మంది దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చొని అడుగుతూ ఉన్నాడు. ఏంటంటే, అయ్యా ఈ భూమి పుట్టి చాలా కాలం అయింది కదా, 2000 సంవత్సరాల పైన అయింది, ఈ 2000 సంవత్సరాల్లో జరిగిన గొప్ప సంఘటనలో మీకు ఏది గొప్ప సంఘటన కింద కనిపిస్తుంది అని అడిగినప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా మనుష్యుడు అక్షరాన్ని కనుక్కొని అక్షరము ద్వారా ఒక లిపిని చేసుకుని ఆ లిపి ద్వారా మనుషులతో మనుషులు సంభాషించగలుగుతూ ఉన్నారు, కాబట్టి అక్షరాన్ని కనుక్కున్న దినం ఏంటి అంటే గొప్ప దినం అన్నాడంటండి. నిజమే కదండి. ఈ దినాన మనిషి ఆ అక్షరాన్ని కనుక్కొని దాని ద్వారా ఒక లిపిని తయారు చేసుకుని ఆ లిపి ద్వారా ఒకరికొకరు మనము సంభాషించుకోగలుగుతున్నాం. ఒక నిజంగా అక్షరాన్నే కనుక్కోకపోతే ఈ దినాన ఒకరితో మనము ఒకరం ఏం చేసుకోలేమంటే మాట్లాడుకోలేము. ఓకే, చాలా మంచిది అనిపించింది.
ఆయన సంతృప్తి చెందక వేరే సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడంటండి. ఆ సైంటిస్ట్ని కూడా వచ్చి అడిగాడు, అయ్యా భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనల్లో గొప్ప సంఘటన ఏంటి అని మీకు అనిపిస్తుందంటే ఆయన అన్నాడంట, మనిషి తన జ్ఞానముతో ఒక ర్యాకెట్ ని తయారు చేసుకుని ఆ ర్యాకెట్ మీద చంద్రమండలానికి వెళ్ళి చంద్రమండలం మీద కాలు మోపిన రోజు ఉంది చూశారు, అది ఈ భూమి మీద జరిగిన సంఘటనలన్నిటిలో గొప్ప సంఘటన అన్నాడంటండి. ఓకే, చాలా బాగా అనిపించింది, నిజమే కదండి. మనిషి తన జ్ఞానము చేత ఒక ర్యాకెట్ను తయారు చేసుకుని కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి చంద్రమండలం మీదకు వెళ్ళి చంద్రుడి మీద కాలు మోపటం అనేటువంటిది చాలా గొప్ప సంఘటనే. ఓకే, ఇది 1969వ సంవత్సరంలో జరిగిన సంఘటన. వారు చంద్రమండలం మీదకి వెళ్ళి వచ్చిన తరువాత ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సన్మాన కార్యక్రమంలో వచ్చిన పెద్దలందరూ కూడా ఆ చంద్రమండలం మీదకి వెళ్ళి వచ్చిన ఆ ముగ్గురు వ్యక్తులను పొగుడుతూ ఉన్నారు. మీరు ద్వారా చాలా గొప్ప కార్యం జరిగింది, మనిషికి అసాధ్యమైన దానిని మీరు సుసాధ్యం చేశారు అని అందరూ పొగుడుతూ ఉన్నప్పుడు ఆఖరిగా ఆ ర్యాకెట్ ను తయారు చేసిన రూపకల్పైన ఆ సైంటిస్ట్ లేచి నిలబడి మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, అవును నిజమే, మనిషి చంద్రుని మీదకి వెళ్ళి అక్కడ కాలు మోపడం అనేటువంటిది చాలా గొప్ప విషయం, ఇది ఎవరు కాదనలేని సత్యం. కానీ ఈ భూమి మీద జరిగిన సంఘటనలో అంతకంటే గొప్ప సంఘటన మరొక సంఘటన జరిగింది. ఏంటి అంటే అని ఆయన చెప్పడం ప్రారంభించాడంట. తన నోటి మాట చేత ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆ సృష్టి పాపముల్లో నశించిపోతూ ఉన్నప్పుడు చూచి ఉండలేక ఆ పరలోకమును విడిచి ఈ భూమి మీదకి దిగి వచ్చి తన చేతులతో తన స్వహస్తాలతో తన స్వరూప్యములో చేసుకున్న మనిషిని రక్షించటానికి ఆ శిలువ మ్రాను మీదకి ఎక్కి శిలువ మ్రాను మీద మరణించి 3వ దినాన్ని తిరిగి లేచాడు చూశారు, అది ఈ భూప్రపంచంలో జరిగిన గొప్ప సంఘటన అని చెప్పాడంటండి. నిజమే కదమ్మా. ఇది నాన్న యేసు ప్రభు మనకు సంతోషం ఇవ్వటానికి వచ్చాడు, మన కుటుంబాల్లో ఆనందం ఇవ్వటానికి వచ్చాడు, కోల్పోయిన సమాధానము కోల్పోయిన నెమ్మదిని ఇవ్వటానికి వచ్చి మనకు సంతోషం ఇవ్వాలని ఆయన మన కొరకు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి 3వ దినాన్న ఆయన తిరిగి లేచాడు. బైబిల్ చెప్తుంది ఆయన మరల రాబోతూ ఉన్నాడు. ఈసారి ఎందుకు రాబోతూ ఉన్నాడు యేసయ్య అంటే మనలందరినీ కూడా ఆయనతో తీసుకుని వెళ్ళటానికి. ఎక్కడికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు అంటే నిత్య సంతోషమున్న స్థలానికి, నిత్య సమాధానమున్న స్థలానికి, వేదన అయినను దుఃఖమైనను ఏడ్పు అయినను లేని స్థలానికి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని కొనిపోవటానికి రాబోతూ ఉన్నాడమ్మా. ఇది ఈ క్రిస్మస్ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ విషయం ఏంటంటే, యేసయ్య నా కొరకు లోకానికి వచ్చాడు, ఆయన నా కొరకు చనిపోయాడు, నా కొరకు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, తిరిగి నన్ను కొనిపోవటానికి యేసయ్య మరల రాబోతూ ఉన్నాడు అన్న విషయాన్ని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారు డిసెంబర్ 25 మాత్రమే క్రిస్మస్ అనుభవించరండి. వారు జీవించిన ప్రతి దినము కూడా వారు ఏం అనుభవించగలుగుతారంటే క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలుగుతారు. ఇది వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు నా కొరకు వచ్చాడు అని క్రిస్మస్ అనుభవంలోనే ఉండిపోతే అది నీకెంత మాత్రము కూడా ఆశీర్వాదకరం కాదు. నువ్వు ఆయన నా కొరకు వచ్చాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు మరణం గెలిచి తిరిగి లేచాడు, తిరిగి నన్ను కొనుక్కోవడానికి మరల రాబోతూ ఉన్నాడు అని గనక ఆయన మరణ పునరుత్థానముల మీద నువ్వు నమ్మకం ఉంచగలిగితే నిశ్చయముగా ఆయన ఇచ్చే ఆనందాన్ని నువ్వు అనుభవించగలవు, ఆయన ఇచ్చే సమాధానాన్ని నువ్వు అనుభవించగలవు, ఆయన ఇచ్చే శాంతిని నువ్వు అనుభవించగలవమ్మా. ఇది నాన్న చాలా కొద్దిగా చాలా స్వల్పంగా కొన్ని విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదట శరీరధారిగా వచ్చిన దినాలలో చూస్తూ ఉన్నాం కదండి. మనం లూకా సువార్త కావచ్చు, మత్తయి సువార్త కావచ్చు, మార్కు సువార్త కావచ్చు. ఆయన వచ్చినప్పుడు ఆయనను బట్టి అనేక మంది ప్రజలు ఏం చేశారు అంటే ఆనందించారు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అటువంటి ఆనందాన్ని వారు పొందుకోవటానికి గల కారణం ఏంటి అనే విషయాలను ఇది నన్ను మీ ముందుకు నేను తీసుకుని రావటానికి ఆశపడుతూ ఉన్నాను. వారు కలిగి ఉన్న లక్షణాలే మనం కూడా ఈ దినాల్లో కలిగి ఉన్నట్లయితే మనము కూడా ఏం చేయగలమంటే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలం. అది డిసెంబర్ 25 మాత్రమే కాదు, కానీ మనం ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము కూడా ఆయన ఇచ్చే ఆనందాన్ని అనుభవించగలం. అంత మాత్రమే కాదు, ఈ లోకమును విడిచి ఆ పరలోకమునకు చేరిన తర్వాత కూడా
మనం ఏమనుభవించగలమంటే ఆయన ఇచ్చే ఆ సంతోషము, ఆయన ఇచ్చే ఆ సమాధానాన్ని మనం అనుభవించగలం. ఈ సమయంలో అటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలి అంటే మనము కలిగి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే విధేయత. మనం చూస్తూ ఉంటాం కదండి, యేసుక్రీస్తు ప్రభువు ఎవరికి జన్మించాడు అంటే కన్య అయిన మరియకు. ఆమె ఒకానొక దినాన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరలోకము నుండి గాబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి చెప్తున్న మాట, దయాప్రాప్తురాలా నీకు శుభమనే మాట పలికింది కదమ్మా, నీవు గర్భము ధరించబోతున్నావు, లోకాన్ని రక్షించే రక్షకుడు నీ కడుపున పుట్టబోతున్నాడు అనే ఒక శుభవర్తమానము మరియ దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు, ఒకవేళ మరియకు అప్పటికే పెళ్ళై ఉంటే ఆమె చాలా సంతోషించేది. కానీ అక్కడ మరియ పరిస్థితి చూస్తే కేవలము ప్రదానము చేయబడిన స్త్రీ, యేసేపుకు ప్రదానము చేయబడిందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే అప్పటికి ఆమె పురుషునితో ఆమె ఏమీ కలిగి లేదంటే సంబంధం కలిగి లేదు. ఇటువంటి సమయంలో దూత వచ్చి చెప్తున్న మాట ఏంటంటే నీవు గర్భవతివి కాబోతూ ఉన్నావు. చూడండి, ధర్మశాస్త్ర గ్రంథంలో వివాహం కాకుండా గర్భవతిగా అయితే ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు. రెండవదిగా మందిరంలోనికి తీసుకుని వెళ్ళి మందిరంలో యాజకుని ముందర ఒక కుండలో నీళ్లు వేసి ఆ కుండలో ఇసుక పోసి ఒక పరీక్ష ఆమెకు పెడతారు. ఇవన్నీ కూడా మరియకు తెలుసు, ఎందుకంటే యూదా ప్రజలు చిన్నప్పటి నుంచే ఆ ధర్మశాస్త్రాన్ని వారు పఠించే లక్షణం కలిగి ఉండేవారు. ఇవన్నీ కూడా మరియ హృదయంలో కలుగుతూ ఉన్నాయి. ఒకవేళ నేను ప్రదానం చేయబడ్డాను కదా, నేను గర్భవతి నేను యేసేపుకు తెలిస్తే నన్ను విడిచిపెట్టేస్తాడేమో అన్న ఆలోచన కూడా మరియ హృదయంలోకి వచ్చి ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా తన హృదయంలో పెట్టుకుని ఆమె చెప్తున్న మాట ఏంటంటే నీ మాట చొప్పున నాకు జరుగునుగా. అంటే ప్రతికూలతలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, ఏమి ఎదురైనా దేవుని చిత్తము నా జీవితంలో జరగాలి, లోకరక్షకుడిని లోకములోనికి నేను తీసుకొని రావాలి అని ఒకే ఆలోచన కలిగి అక్కడ దేవుని మాటకు మరియ ఏం చేసింది అంటే విధేయత చూపింది. దేవుని మాటకు విధేయత చూపడం ద్వారా మరియ ఏమైనా అవమానం పొందుకుందా? మరియ ఏమైనా రాళ్లతో కొట్టివేయబడిందా? యేసేపు ఆమెను ఏమైనా విడనాడాడంట? ఏమీ జరగలేదండి. దేవుడు ఆశ్చర్యకరంగా హెచ్చించాడు. అంటే దేవుని మాటకు విధేయత చూపితే మనం ఏమనుభవించగలము అంటే ఆనందాన్ని అనుభవించగలం. దేవుని మాటకు విధేయత చూపితే ఏమనుభవించగలమంటే ఈ లోకము ఇవ్వలేని సంతోషాన్ని దేవుని మాటకు విధేయత చూపటం ద్వారా మనం అనుభవించగలం. అదే మనం జ్ఞాపకం చేసుకోగలిగితే యేసేపుకు ఎప్పుడైతే మరియ ప్రదానం చేయబడింది మనకు తెలుసు, మరియ ఎప్పుడైతే గర్భవతి అయిందని యేసేపుకు తెలుస్తుందో యేసేపు అనుకుంటాడంట రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఆ రాత్రి దూత వచ్చి చెప్తుంది, యేసేపు నీవు మరియను విడిచిపెట్టొద్దు, ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భాన్ని ధరించింది. ఎప్పుడైతే దూత యేసేపుకి వర్తమానం తీసుకొని వచ్చిందో వెంటనే యేసేపు దానిని దేవుని మాటగా తీసుకొని విధేయత చూపాడు. విధేయత చూపడం ద్వారా యేసేపు ఏమైనా అవమానపరచబడ్డాడంటే ఏ అవమానమో యేసేపు జీవితంలోకి రాలేదండి. పైపెచ్చు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు యొక్క తండ్రిగా యేసేపు పిలువబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది నన్ను దేవుని వాక్యానికి కనుక విధేయత చూపితే అటువంటి ఆనందాన్ని మనం అనుభవించగలం. దేవుడు వారిని హెచ్చించిన రీతిగానే మనల్ని కూడా హెచ్చిస్తాడు, మన కుటుంబాలను హెచ్చిస్తాడు. ఎప్పుడు అంటే బైబిల్ అంటుంది కదా, మీరు వాక్యమును వినువారు మాత్రమై ఉండక వాక్యానుసారం ప్రవర్తించు వారై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం వాక్యాన్ని విని వాక్యాన్ని చదివి వాటిని పక్కన పెట్టేస్తే దేవుడిచ్చే ఆనందాన్ని, దేవుడిచ్చే సంతోషాన్ని, దేవుడిచ్చే సమాధానాన్ని మనం అనుభవించలేము. కానీ దేవుడు మనతో మాట్లాడిన మాటల ప్రకారముగా మనం ఏ వాక్యమైతే చదివామో ఆ చదివిన వాక్య ప్రకారముగా మనము ప్రవర్తించగలిగితే, ఆ విధముగా మన జీవితాన్ని మనం కట్టుకోగలిగితే, వాక్యం అనే బండ మీద మన జీవితాలను మనం నిర్మాణం చేసుకోగలిగితే నిశ్చయముగా అనిర్వచనీయమైన సంతోషాన్ని, చెప్పన సఖ్యమైన సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. రెండవదిగా ఈ క్రిస్మస్ ద్వారా మనము నిజమైన సంతోషాన్ని అనుభవించాలి అంటే రెండవదిగా మనం కలిగి ఉండవలసిన అనుభవం ఏంటి అంటే మొట్టమొదటిది దేవుని మాటకు విధేయత చూపాలి, రెండవది దేవునిని వెతకాలి. ఎవరిని వెతకాలండి? దేవుణ్ణి వెతకాలి. అదేనా మనం చూస్తే గొర్రెల కాపరులు యేసును వెతుకుతూ వచ్చారు, సిమియోను యేసయ్యను వెతికాడు. అంత మాత్రమే కాదు, తూర్పు దేశపు జ్ఞానులు దేవుణ్ణి వెతుకుతూ వచ్చారు అని బైబిల్ రాయబడింది. కానీ ఆ యెరూషలేముకి బెత్లెహేముకి మధ్య దూరం ఎంతనంటే 5 కిలోమీటర్లు మాత్రమే. యెరూషలేములో ఎవరున్నారండి? శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు
ఉన్నారు. వారు ధర్మశాస్త్రాన్ని బాగుగా ఎరిగిన వారే, కానీ వారెవ్వరూ కూడా దేవుణ్ణి వెతికే అనుభవంలో లేరు. కానీ ఇక్కడ చూడండి, గొర్రెల కాపరుల దగ్గరికి ఎప్పుడైతే శుభవర్తమానం వెళ్ళిందో, రక్షకుడు పుట్టాడని వారికి ఎప్పుడైతే మెసేజ్ వెళ్ళిందో, వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు కొరకు వెతకటం ప్రారంభించారు. సిమియోనుకి ఎప్పుడైతే తెలిసిందో, సిమియోను కూడా దేవుని చూడాలని ఆశపడ్డాడు. తూర్పు దేశపు జ్ఞానులైతే ఎప్పుడైతే ఆ నక్షత్రం ఉదయించిందో, ఆ నక్షత్రమును పట్టుకుని దేవుణ్ణి వెతుకుతూ ఎక్కడికి వచ్చారంటే బెత్లెహేము ప్రాంతానికి రావటం జరిగింది. అమ్మా, ఇది నన్ను దేవుడి సేవకుడిగా మీతో చెప్తూ ఉన్నాను. ఇది నన్ను నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మీరు అనుభవించాలి అంటే, దేవుడిచ్చే ఆ సమాధానాన్ని మీ కుటుంబంలో అనుభవించాలి అంటే, మీరు ఎవరిని వెతకాలని బైబిల్ చెప్తుంది అంటే దేవుణ్ణి వెతకాలి. బైబిల్ అంటే నీ పూర్ణ హృదయంతో నీవు యెహోవాను వెతికిన ఎడల నీవు ఆయనను కనుగొంటావని బైబిల్ చెప్తుంది. ఇది నాన్న మనం ఎవరిని వెతుకుతూ ఉన్నాం? మన దృష్టి ఎవరి మీద మనం నిలుపుతూ ఉన్నాం? దేని కొరకు మనము పరుగులు పెడుతూ ఉన్నాం? బైబిల్ అంటుంది, ఇది నాన్న దేవుణ్ణి వెతకగలిగితే సమస్తాన్ని కూడా దేవుణ్ణి అనుగ్రహిస్తాడు. గొర్రెల కాపరులకు దేవుని వెతుకుతూ ఉన్నప్పుడు గొర్రెల కాపరులకు దారి చూపిన దేవదూత నీకు సహాయం చేస్తాడు. సిమియోనుని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చిన పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. జ్ఞానులను యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చిన నక్షత్రము నీకేం చేస్తుందంటే సహాయం చేస్తుంది. నువ్వు కేవలము ఇది నన్ను ఒక తీర్మానం తీసుకోవాలి ఏంటంటే, నేను వేరేదేమి నేను వెతుకును, నేను దేనిని వెతుకుతాను అంటే నా దేవుణ్ణి మాత్రమే నేను వెతుకుతాను అనే ఒక తీర్మానం అనుభవంలో నడిపించబడగలిగితే నిజమైన ఆనందం ఈ దినము నుంచి నీ జీవితంలో ప్రారంభం కాబోతుందమ్మా. మొట్టమొదటిగా ఆనందం అనుభవించాలి అంటే దేవుని మాటకు విధేయత చూపాలి. రెండవదిగా మనం ఆనందం అనుభవించాలి అంటే ఈ లోక సంబంధమైన వాటిని వెతకడం కాదు, కానీ మనము దేవుణ్ణి వెతకాలి. మూడవదిగా క్రిస్మస్ ఆనందాన్ని మనము అనుభవించాలి అంటే మనం ఏం చేయాలంటే ఇవ్వాలి. ఏం చేయాలండి? ఇవ్వాలి. తూర్పు దేశం నుంచి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎందుకు జ్ఞానులు వచ్చారండి కదండి? మనం చూస్తూ ఉంటాం కదా బైబిల్ గ్రంథంలో, అంత దూరం నుంచి వారు ప్రయాణం చేసి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆయన ఎదుట సాగిలపడి ఆయనకి ఏమి సమర్పించారు అంటే కానుకలు సమర్పించారు. ఎందుకు వచ్చారని అంత దూరం? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అంటే ఇవ్వటానికి వచ్చారు. ఈ క్రిస్మస్ దినాల్లో మనము నిజమైన ఆనందం అనుభవించాలి అంటే మనము కూడా ఈ దినాల్లో ఏం చేయాలి అంటే ఇవ్వాలి. బైబిల్ అంటుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని బైబిల్ చెప్తుంది. అంటే దేవుడిచ్చే ఆనందాన్ని, దేవుడిచ్చే సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని మనము మన కుటుంబాలు అనుభవించాలి అంటే మనము ఏ అనుభవంలో ఉండాలి అంటే ఇచ్చే అనుభవంలో ఉండాలి. బైబిల్ అంటుంది కదా, బేదలకు అప్పిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట, బేదలను కనికరించేవాడు ధన్యుడు, వాడు యెహోవా వలన సహాయం పొందినని బైబిల్ చెప్తుంది కదండి. ఈ దినాన మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ క్రిస్మస్ పర్వదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనమే కొత్త బట్టలు కొనుక్కొని సంతోషిస్తాం, మనమే మన ఇంట్లో పిండి వంటలు చేసుకుని రకరకాల వంటలు చేసుకుని మనమే తింటూ మనమే ఆనందిస్తూ ఉంటాము. కానీ అనేక మంది వస్త్రాలు లేకుండా, అనేక మంది తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి వస్త్రాలు లేకుండా, ఉండటానికి నివాసం లేకుండా నిరాశ్రయాలుగా ఉన్నవారు అనేక మంది ఉంటూ ఉన్నారు. వారందరికీ కూడా మనము ప్రభువు ప్రేమను పంచగలిగితే, వారందరికీ కూడా వారికి ఉన్న అవసరతల్లో మన హస్తాన్ని వారి కొరకు అందించగలిగితే మనం ఏమనుభవిస్తాము అంటే దేవుడిచ్చే ఆ నిత్యమైన సంతోషాన్ని, సమాధానాన్ని మనం అనుభవించగలుగుతాం కదండి. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు కదా, ఎడమవైపు మేకలను కుడివైపు గొర్రెలను పెట్టుకున్న ఆ ఉపమానంలో చెప్తూ కుడివైపు గొర్రెల గురించి చెప్తూ ఉంటాడు కదా, నాకు వస్త్రాలు లేనప్పుడు మీరు నాకు వస్త్రం ఇచ్చారు, నాకు ఆకలి అయినప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, మాకు దాహం అయినప్పుడు మీరు నాకు దాహం తీర్చారు, నేను రోగుని ఉండగా చూడవచ్చారు, నేను చెరసాలలో ఉండగా నన్ను పరామర్శించారు అంటే వారు అడుగుతారు, అయ్యా నీకెప్పుడు మేము చేశాము అంటే ఆయన అంటాడు కదా, ఈ నా సహోదరులలో ఒకనికి చేసిన ఎడల మీరు నాకు చేసినట్టే. మేకల గురించి చెప్తూ నాకు ఆకలి అయినప్పుడు మీరు అన్నం పెట్టలేదు, నేను వస్త్రహీనుడు అయినప్పుడు మీరు నాకు వస్త్రం ఇవ్వలేదు, నేను తిండి లేనప్పుడు తిండి పెట్టలేదు, నేను రోగులైనప్పుడు మీరు చూడడానికి రాలేదు. వారు అడుగుతారు, అయ్యా నీవెప్పుడు వచ్చావంటే ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేయలేదు కనుక నాకు చేయలేనట్టే అంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుని క్రిస్మస్ దేన్ని మనకు బోధిస్తుంది? ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవించాలంటే ఎటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని బైబిల్ మనకు చెప్తుందంటే మనకున్న దాంట్లోనే ఇతరులకు మనం ఏం చేయాలంట? ఇవ్వటం నేర్చుకోవాలి, సాయం చేయటం నేర్చుకోవాలి. అటువంటి క్రిస్మస్ దినాన మనం ఆనందించాలి అంటే
సంతోషించాలంటే మనము కలిగి ఉండవలసిన అనుభవం ఏంటంటే దేవుణ్ణి స్తుతించే అనుభవం మనం కలిగి ఉండాలి. చూడండి, గొర్రెల కాపరులు దేవుణ్ణి చూచి ఆయనను స్తుతించారంట. సిమియోను దేవుణ్ణి చూచి ఆయనను స్తుతించాడని బైబిల్ రాయబడింది. జ్ఞానులు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి దేవుణ్ణి చూచి ఆయనను స్తుతించారు. అన్న యేసుక్రీస్తును చూచి దేవుణ్ణి స్తుతించింది. సిమియోను యేసుక్రీస్తును చూచి దేవుణ్ణి స్తుతించాడు. స్తుతించటం ద్వారా వారి జీవితాలలో ఏం పొందుకున్నారంటే చెప్పనశక్యమైన ఆనందాన్ని వారు పొందుకున్నారు. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని సేవకుడిగా, దేవుని బిడ్డలని మీకు అందరికీ నేను తెలియపరిచే మాట ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలి అని క్రిస్మస్ మనకు తెలియజేస్తుంది. స్తుతి చేయుట యథార్థవంతులకు శ్రేయస్కరము, శోభస్కరం అని తెలియజేస్తుంది. స్తుతించుట మంచిది అని బైబిల్ చెప్తుంది. ఇది నాన్న క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట అనే అర్థం. ఇది నాన్న క్రిస్మస్ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము దేవుణ్ణి ఏం చేయాలంటే స్తుతించాలి. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారములన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి ఏం చేయాలంటే స్తుతించాలి. అయ్యా, నువ్వు నా కొరకు వచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావయ్యా, నీ కొందనాలు. నా కొరకు మరణాన్ని గెలిచి లేచావయ్యా, నీ కొందనాలు. నా కొరకు నువ్వు మరల రాబోతూ ఉన్నావయ్యా, నీకు స్తోత్రాలు అని కృతజ్ఞతా హృదయము కలిగిన వారమే. దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువద్దన్నాడు కదండి. నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను సంతోషింపచేయటానికి, ఆ నిత్య జీవములోనికి మనల్ని తీసుకొని వెళ్ళటానికి, ఆ పరలోకమును విడిచి ఈ భూమికి దిగి వచ్చిన యేసయ్య నీవు నేను స్తుతించడానికి అర్హుడమ్మా. నీ స్తుతిస్తే మహాసనం మీద ఆయన ఆసీనుడవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇది నాన్న ఈ క్రిస్మస్ దినాన నువ్వు ఆనందం అనుభవించాలి అంటే, దేవుడిచ్చే సమాధానం నీ కుటుంబాల్లో ఏలుబడి చేయాలి అంటే దేవుడు చెప్తున్నమాట, దేవుని స్తుతించడం ప్రారంభించు, దేవుని నామాన్ని ఘనపరచడం ప్రారంభించు, దేవుని నామాన్ని ఆరాధించడం ప్రారంభించు. నిశ్చయముగా ఈ దినము నుంచే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఈ దినము నుంచే దేవుడు నీ జీవితంలో కార్యాలను జరిగించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇది నాన్న క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవించాలి అంటే దేవుని వాక్యానికి మనం విధేయత చూపాలి, దేవుని వెతకాలి. దేవుని బిడ్డలుగా అనేక మంది అవసరతలో ఉన్న వారికి మన హస్తాన్ని అందించాలి. 4వదిగా మనం ఎలా చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఇటువంటి అనుభవాలను మనం కలిగి ఉన్నప్పుడు నిజమైన ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం. ఈ ఆనందం అనేటువంటిది ఈ లోకములో మాత్రమే కాదు, ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత కూడా మనం ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఈ లక్షణము ఆ పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్తుంది. కాబట్టి దయచేసి ఈ క్రిస్మస్ దినాన దేవుని సేవకుడిగా మీకు చెప్తూ ఉన్నాను, ఆ పరలోకపు ఆనందం కొరకు మనందరం పరుగులు పెడదాం. ఆ పరలోకములో దేవుడిచ్చే సంతోషము కొరకు మనము దేవుని వాక్యానికి విధేయత చూపుదాం, దేవుణ్ణి వెతుకుదాం, అనేక మందికి ఇచ్చే విధంగా మనం ఉందాం, దేవుని స్తుతిందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలను మీకు అందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, మీ కొందనాలు అయ్యా. ఈ సమయంలో తండ్రి ఇటు రీతిగా ప్రైజ్ ఇన్ గాస్పల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి ఈ క్రిస్మస్ దినాన నీ బిడ్డలైన వారందరితో కూడా తండ్రి అయా మాట్లాడటానికి, అయా మీరు అనుగ్రహించిన కృపంతటను బట్టి కూడా నీ కొందనాలు. అవును, మమ్మల్ని రక్షించటానికి ఆ పరలోకమును విడిచి భూమికి దిగి వచ్చి మా కొరకు మరణించి మరణమును గెలిచి తిరిగి లేచి పునరుత్థానుడై మరల తిరిగి రాబోతూ ఉన్నావని. ఎందుకు అంటే మమ్మల్ని సంతోషపరచటానికని, మా కోల్పోయిన ఆనందము, సమాధానము, నెమ్మదిని మీరు మాకు అనుగ్రహించటానికే అని మీరు మాతో మాట్లాడారు. ఆ అనుభవాల గుండా మేము నడిపించబడాలి అంటే నీ వాక్యానికి విధేయత చూపాలని, నిన్ను వెతకాలని అయా, అనేక మంది అవసరతలో ఉన్నవారి అవసరతల కొరకు మా హస్తాన్ని మేము అందించాలని, నిన్ను స్తుతించే బిడ్డలుగా మేము ఉండాలని, ఇటువంటి లక్షణాలు మేము కలిగి ఉన్నప్పుడు కేవలము డిసెంబర్ నెలలో మాత్రమే కాదు కానీ మేము ఈ భూమి మీద జీవించిన దినములన్నీ కూడా తండ్రి నీవిచ్చే ఆనందాన్ని మేము పొందుకుంటామని, అంత మాత్రమే కాదు ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ నిత్య రాజ్యములో కూడా ఆ నిత్య సంతోషం ఉండే ఆ స్థలములో నీతో కలిసి ఆనందిస్తామని మీరు మాతో మాట్లాడారు. వాక్యమైన ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ క్రిస్మస్ దినాన వారి కుటుంబాల్లో నూతనమైన సంతోషమును వారికి అనుగ్రహింపచేసి నిరాకడ కొరకు వారి కుటుంబాలన్నింటినీ కూడా సిద్ధపరిచి మీరే మహిమను ఆరోపించుకొనమని మీ కృపావాక్యానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు నామమున ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మీకందరికీ కూడా వందనాలు.